హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎలా వచ్చిందనే దాని గురించి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. దానికి మీ దగ్గర నుంచి అయితే మంచి ప్రతిస్పందన అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం షిఫ్ట్ 3 గురించి మాట్లాడుకుందాం. అలాగే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 3లో ఏ పేపర్ ఈజీగా ఉంది, అలాగే ఏ పేపర్ కొంచెం హార్డ్గా ఉంది అనే విషయం గురించి కూడా క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అలాగే షిఫ్ట్ 3 గురించి చాలామంది మన అభ్యర్థులు అయితే కామెంట్ అయితే చేశారు. వాళ్ళందరికీ అయితే నా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళైతే చాలా మంచి స్కోర్ అయితే చేశారు. వాటి గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఆల్1 గెలుగోడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలో థర్డ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం, అలాగే మెయిన్స్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరేనా? ఫస్ట్ థర్డ్ షిఫ్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. థర్డ్ షిఫ్ట్ కూడా పేపర్ అయితే మంచిగా వచ్చింది. మన అభ్యర్థులు చాలామంది, ఒక అభ్యర్థి మీరు నిన్న పెట్టిన వీడియోలో అయితే కామెంట్ అయితే చూశారు కదా, 75 అయితే స్కోర్ చేశారు ఒకరైతే. నిజంగానే వాళ్ళకైతే నా ప్రత్యేకమైన కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. అలాగే మెయిన్స్కి, ఎందుకంటే వాళ్ళు 75 పెట్టిన తర్వాత ఇంక వాళ్ళు మెయిన్స్కి ఎటువంటి డోకా ఉండదు. 100% వాళ్ళు అయితే కంపల్సరీ క్వాలిఫై అవకాశం ఉంటుంది. యాక్యురసీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకైతే నా ప్రత్యేకంగా మన ఛానల్ తరఫున అయితే ఆల్ ద బెస్ట్. ఇకపోతే థర్డ్ షిఫ్ట్ కూడా చాలా ఈజీ అనే తెలుస్తుంది. ఇకపోతే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 3లో ఏది కొంచెం హార్డ్గా ఉందంటే షిఫ్ట్ 2 కొంచెం హార్డ్గా ఉంది. షిఫ్ట్ 2లో క్వాంట్ కొంచెం హార్డ్గా ఉంది. ఓకేనా? షిఫ్ట్ 1 ఈజీగా ఉంది, షిఫ్ట్ 3 ఈజీగానే ఉంది, షిఫ్ట్ 2 క్వాంట్ కొంచెం కష్టంగా ఉంది. ఈ మూడిట్లో ఇంకెక్కువ ఈజీగా ఉండేది ఏదంటే షిఫ్ట్ 1 ఎక్కువ ఈజీగా ఉంది, షిఫ్ట్ 2 కొంచెం కష్టంగా ఉంది, షిఫ్ట్ 3 బాగానే ఉంది, షిఫ్ట్ 3 కూడా బాగా ఈజీనే ఉంది. పోల్చినప్పుడు షిఫ్ట్ 1 కొంచెం ఈజీ అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా? ఇకపోతే రాశారు, అయిపోయింది. ఇంకా 17, 18 రాసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీరు మాత్రం రాసిన వాళ్ళు ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించి ప్రిలిమ్స్ అయితే ఇలా ఉండదు. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంత ఈజీగా అయితే ఉండదు. ఇప్పుడు మీరు ఎంత సంతోషపడుతున్నారో దాని విషయంలో కొంచెం టెన్షన్ కూడా పడాల్సిన పరిస్థితి వస్తుంది. టోటల్ ఐబీపీఎస్ క్లర్క్ అంటేనే వేరే లెవెల్ ఉంటుంది. అలాగే మీరు ఐబీపీఎస్ పీఓ కూడా అప్లై చేస్తున్నారు. అది కూడా వేరే రేంజ్లో ఉంటుంది. ఎస్బీఐ కూడా వేరే రేంజ్లో ఉంటుంది. ప్రిపరేషన్ మార్క్స్ ఇప్పుడు బాగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచండి. మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ చేయండి. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక అంతో ఇంతో ఎగ్జామ్లో పోలిస్తే బ్యాంక్ ఎగ్జామ్లో ఆర్ఆర్బీనే కొంచెం సులభం. అక్కడే మీరు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదంటే రాబోయే ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. కాబట్టి మీరు పర్ఫార్మెన్స్ని అయితే పెంచుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎంత పర్ఫార్మెన్స్ పెంచుకుంటే అంత తొందరగా మీరు జాబ్ అయితే కొట్టడానికి అయితే వీలవుతుంది. ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ దానికి చాలా తేడా ఉంటుంది. మీకు తెలియదు కాదు. దయచేసి అయితే బాగా చదవండి. ఇకపోతే మెయిన్స్ గురించి అయితే మన వాళ్ళు అయితే చాలామంది అడుగుతున్నారు. మీకు మెయిన్స్ గురించి సలహా ఇచ్చే అంత టౌన్ అయితే నేను కాదు. అదే డిఎస్సి అయితే ఇచ్చేవాడినేమో, అది వేరే విషయం. మెయిన్స్ గురించి మీ సలహా ఇచ్చే అంత టోన్ కాదు. కానీ జాబ్ వచ్చిన మా బ్రదర్ లాంటి కొంతమంది అడిగి చెప్తున్నాను. ఈ క్లర్క్ ప్రిలిమ్స్కి మీరు ఎలా ప్రిపేర్ అవుతారో అలాగే మనసులో పెట్టుకొని ఇంగ్లీషు, జిఏని కూడా కొంచెం రకంగా చూసుకోండి. ఎందుకంటే గేమ్ చేంజింగ్ ఎప్పుడు ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఆ రెండే గేమ్ చేంజింగ్. క్వాంట్ రీజనింగ్ అనేది ఎలాగో బ్యాంక్ అభ్యర్థులకు అందరికీ సరిగ్గా వస్తుంది కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులు ఏం మారదు. ఈ రెండే చేంజ్ చేస్తారు. మీరు ఐబీపీఎస్ క్లర్క్కి కొంచెం హార్డ్గా ప్రిపేర్ అవుతారు కదా, ఆ ప్రిపరేషన్లోని ఇంగ్లీష్, జిఏని ఇప్పటి నుంచే కలిపారు అనుకోండి, మెయిన్స్లో మీరైతే కంపల్సరీ అయితే సక్సెస్ అవుతారు. ఇకపోతే మన వాళ్ళు రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించిన రిజల్ట్ అప్డేట్స్ గురించి ఏమైనా చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు. దాని నుంచి టుమారో వీడియోలో అయితే కంపల్సరీ అయితే చెప్తాను. ఇంకా మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.